తీసుకోవాలి. బెయిల్ ఆకనైనా నువ్వు ఏం మనిషి ఏమో ఆశ్చర్య పెడతావు నాకు. ఏంటి అక్కడ పొద్దున్న దింపమంటే ఇంతసేపు చేసి ఖర్చుకాయాలి పండ్లు మొత్తం ఈ నీళ్ళు ఉన్నాయి. అస్సలే మత్స్యకాయలు కూడా మచ్చ లేవు, నీ మూతులు లేవు. రాడే మచ్చ ఎందుకు వస్తావు మచ్చ? నువ్వు బతుకరా పండుగ నేను చెప్తా అంటే ఆకురిల్లాలి నేను వస్తా పడుతుందా అసలు అయిపోతే నేను ఏమంటే ఉంటాయి. ఏమో రా పండుగ. ఆకు రుడుకొని ఎవరు పండుగ ఆకు రుడుకో. మత్స్యాలు లేవు పట్టరు నాయన. రేణి ఉండు. హలో, ఏం మేస్త్రి రాలేదు? అదే బాక్సులు పెడతాను ఇవాళ పోయాలి కదా, అదే పంపి. ఇప్పుడు ఇచ్చా అని చెప్పిన ఇచ్చా కానీ ఇంకా ఇటుకలు కూడా మాట్లాడు మరి. ఇటుకలు మంచిగా మాట్లాడి పెట్టు. ఎప్పుడు మొదలు పెట్టు వేరే కిందిది ఇటుకలు మంచిగా మాట్లాడు. ఏమంటావు? అదే మరి అదే తెప్పి మరి స్టార్ట్ చేద్దాం. కిందిది మళ్ళీ పైదు నడుచుంటది. ఇంకా స్లాబ్ బండి పాటి కింద మొదలు పెడదాం. వాడు కూడా ఎంత కిరాయి అంటాడు, మనం మెసేజ్ చేసుకుంటాం. ఏమంటాడు? హలో, అదే పని ఇప్పుడైతే ఈరోజు బిల్డింగ్ పని ఈరోజు మళ్ళీ పైన పిల్లలు వేస్తాము. చెప్తా నీకు, చెప్తా. పని ఉన్నప్పుడు చెప్తాలే. పని ఉందంటే జామ్ షాట్లో ఉంది కానీ పని పాదులు చేసేది నాకు నేను ఫోన్ చేస్తా పట్టు నీకు. నువ్వు ఇంకొక ఇద్దరు డైలీ వచ్చిన 2-3 రోజులు పెట్టుకుంటాను పనికి. ఆ మనిషి ముసలోడు కాకుండా కదా నువ్వు వచ్చేది. అదే ఆ మనిషి వద్దు. ఆ మనిషి నా కాడ పనికి రాకపోయినా నీ దగ్గర పని చేసిన పట్టేలా అంటాడు. నా దగ్గర ఆడ చేసిండు ఆ రోజు అంటలేడు. నువ్వు రా, నీ తరపున మంచిగా దొరకొచ్చుకో. అదే మరి నేను ఫోన్ చేస్తాలే. ఓకే. పండుగ టార్చర్ పెట్టాకరా. 5 పోయిరా. ఆడ 10 కిలో పట్టు పండుగ. అదేమో మంచిగా ఉన్నదా? పూలు ఎంపురా. 36, 35 వేసుకో. 30 కిలోలు అదే నాకు వండేదంటే అదే 36 కిలో తీసే. రైతు ఏం బాగుపడాలన్నా? రైతు ఏం బాగుపడాలి చెప్పు? ఎన్ని పనులు చూడు, ఎన్ని పనులు ఎన్ని ఫ్రీ అయిపోయా. ఇదో చూడు, నేను మోసం చేసి నేను రైతును. ఎన్ని 32 కిలోలే ఉన్నాయి. దీని అవతల ఉన్నాయా? అవతల ఉందా లేదా? ఇది 35. ఇదిరా నాయన నీ అవులెక్కుల చూడు. మళ్ళీ చూడు కళ్ళు పెట్టి అదే ఆడికి లేపని కుక్కను కొడతా. చూడు 36.
37 చూడండి. ఏడు ఆయన ఉండేది ఈ కాయలు ఎందుకు అప్పదని చెప్తాను నేను 37 37 నీకు అనుమానం పని బతకవు నువ్వు చాలా రోజులు. ఇది 35, 36, 37 ఉంది ముళ్ళు. 37 కాడు ఉంది. 30 దీని కాడికి వచ్చింది దగ్గర. నేను పెడతా పట్టు ఎందుకు టెన్షన్. ఇది మళ్ళా చూడు ఏడా ఏంది ఇది 30, 36, 37 ఉంది. నేను నరసింహ మనిషికి నమ్మకం అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు ఒక మేస్త్రి గారు ఫోన్ చేసిండు కదా, వాళ్ళు ఏ ఊరు తెలియదు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళ ఊరు తెలియదు చేపించినట్లు ఇస్తున్నా కానీ 10 లక్షలు ఇచ్చి అక్క అంటే చేపించినట్లు ఇస్తున్నా ఎక్కువ ఇచ్చినమన్నా ఇరుక్కోవడం. ఎప్పుడు ఇచ్చింది? ఎప్పుడో ఇచ్చాను. ఎక్కువ ఇచ్చినామని చెప్పినా నీకు సేపు ఇచ్చినంత ఇచ్చినామన్నమా. నేను 20 కిలోలు తెంపుకుంటా. కానీ 35, 30 ఇదే కాదు 30. ఇప్పుడు ఎన్ని కిలోలు చేసినావు లెక్క? 37 37 33 35 అయింది కదా. 33 నువ్వు కాని పినే అది ఒక దాంట్లో నింపుతాను. దీంట్లో నింపు. అది అందులో దీంట్లో నింపరా నాయన. పనులు వేసుకుంది అంటారు మాడిపనులు. మాడిపనులు 3 బాక్సులు అవుతాయి కదా. దీంట్లో పెట్టుకుంటా ఇవి వేసుకుంటే నువ్వు అట్టనే దాంట్లో ఆకేసి దాంట్లో పెట్టుకుంటా పైన. నువ్వు ఏం ఏడుచావో ఏం కథ కుక్కను కొట్టాడు కొట్టాల్సింది భార్య. టెన్షన్ కాదు మళ్ళా ఇదే చెప్పు. నాది ఆడ బండి మీద ఎట్లా సరిపోతుందో అట్లా నేను లెక్క చూసుకోవాలి మంచిగా. పడు. హాయ్ ఫ్రెండ్స్, లోగడెవరో గొప్పోడు కావాలా, కష్టపడాలా, గొప్పోడు కావాలంటారు. ఇట్లాంటి కాయలు తీసుకుపోవాలి ఉంటే ఆడ గొప్పోళ్ళు అవుతారు చెప్పండి ఫ్రెండ్స్. రైతు బిడ్డ పాపం ఎండకు గాలికి పండించిండు, మొత్తం పనులు ఊరకబోసుకుపోతాడు. ఈ 2 బ్యాగులు కలిసి 30 కిలోలకి ఇచ్చా అంటాడు. జోకినా కానీ 40 కిలోలు అవుతాయి ఫ్రెండ్స్. ఎప్పుడు గొప్పోళ్ళు అయ్యేదేమో తెలియదు కానీ కష్టమైతే తప్పుతలేదు ఫ్రెండ్స్. చూడు పండించి సచ్చే కాయలు వేసుకపోయాన్న ఏం గునుగుతున్నాడో చూడండి ఫ్రెండ్స్. ఆవులకు పుణ్యం వచ్చేసి గట్టిగా ఆవులు వస్తాయి. కానీ పైసలు ఈడియాలోనే పైసలు ఎంత ఇచ్చవు చూద్దాం. కానీ కాదన్నా దీంట్లో వరకు ఇచ్చేసి అమ్మాయి తప్పడానికి చేతగాక మంచి పనులన్నీ బారేచ్చా. రైతుగా పైరు పండించాలకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆయన మొన్నటి దాకా గొల్లరకాచ అన్నాడంట, ఏం తెలియదు. పచ్చికాయన పండు అంటాడు, పండును పచ్చిది అంటాడు. ఏం చేయాలన్నా తల తింటాడు ఫ్రెండ్స్. జామకాయలు ఇవి జామ తోట ఫ్రెండ్స్, మొత్తం రాలిపోతాండే. గడ్డి 3 రోజులకు ఒకసారి దున్నియాలి. దున్నిచ్చినప్పుడల్లా 15,000 అవుతుంది. మోటార్ చుట్టిచ్చే మొన్న 13,000 అయింది. అంత కష్టం అంతా ఈ రైతు బిడ్డకే వచ్చింది. గొప్పోడు అయితే లేదు కానీ పొట్ట గొప్పగా వస్తుంది ఫ్రెండ్స్.